వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మెషిన్ లెర్నింగ్ సైడ్ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఒక రోడ్ మ్యాప్ తీసుకొచ్చేసాను. సో మెషిన్ లెర్నింగ్ 0 to హీరో రోడ్ మ్యాప్ అండి. సో నేను ఇక్కడ టాపిక్స్ నేమ్స్ మాత్రమే చెప్తాను. సో అవి మీరు ఫాలో అవుతూ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో మనకి డీటెయిల్గా ఇక్కడ డిస్కస్ చేయమండి. ఓకే, సో ఇదైతే క్లియర్ కదా. సో ఎవరైతే మెషిన్ లెర్నింగ్ రోడ్ మ్యాప్ కోసం వెతుకుతున్నారో మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకైతే షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేసుకోండి. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ ఏమేమి కావాలి మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్, ఎస్క్యూఎల్, NoSQL. సో ఇవి మీకు ఐడియా ఉండాలి. తర్వాత వచ్చేసి ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ సంబంధించి మనకు డేటా అనాలిసిస్ సంబంధించి డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా, హ్యాండ్లింగ్ మిస్సింగ్ డేటా కావచ్చు, హ్యాండ్లింగ్ అవుట్లయర్స్ కావచ్చు, ఒక్కొక్కటి నేర్చుకుంటానండి. అండర్స్టాండింగ్ రిలేషన్షిప్స్ అండ్ న్యూ ఇన్సైట్స్ త్రూ ప్లాట్స్ అండి. ఓకే, సో ఇదంతా కూడా ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. తర్వాత వచ్చేసి ఫీచర్ ఇంజనీరింగ్ వచ్చేసి ఈడిఏ కావచ్చు. ఈడిఏ అంటే ఏంటి తెలుసుకోవాలి. తర్వాత కేటగిరికల్ ఎన్కోడింగ్ అంటే తెలుసుకోవాలి. తర్వాత నార్మలైజేషన్ గురించి తెలుసుకోవాలి. తర్వాత స్టాండర్డైజేషన్ గురించి తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫీచర్ సెలెక్షన్, సో మనం కోరిలేషన్ గురించి తెలుసుకోవాలి. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఎలిమినేషన్ గురించి తెలుసుకోవాలి. యూనివేరియేట్ సెలెక్షన్ గురించి తెలుసుకోవాలి. తర్వాత ర్యాండమ్ ఫారెస్ట్ గురించి తెలుసుకోవాలి. తర్వాత ఫీచర్ ఎలక్షన్ విత్ డిసిషన్ ట్రీస్. ఓకే, ఫీచర్ ఎలక్షన్ విత్ డిసిషన్ ట్రీస్. ఇవి ఎవ్రీ టాపిక్ మీరు ఆన్లైన్లో కావచ్చు, లేకపోతే కోర్సా, లేకపోతే ఏ విధంగా అయినా నేర్చుకుంటే స్టెప్ బై స్టెప్ నేను చెప్పినట్టు. తర్వాత ఇది ఎందుకంటే 0 to హీరో రోడ్ మ్యాప్ కాబట్టి. సో మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రీగ్రెషన్, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్ ఆల్గరిథమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి కంప్లీట్ చేయాలి. తర్వాత లీనియర్ అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్, తర్వాత డిసిషన్ ట్రీస్, తర్వాత ర్యాండమ్ ఫారెస్ట్, తర్వాత SVM గురించి తెలుసుకోండి. తర్వాత XGBoost, తర్వాత K-మీన్స్ అంటే, తర్వాత DB స్కాన్, తర్వాత హైపర్ పారామీటర్ ట్యూనింగ్ గురించి లైక్ గ్రిడ్ సెర్చ్ అంటే ఏంటి, ర్యాండమైజ్డ్ సెర్చ్ అంటే ఏంటి, హైపర్ ఆప్ట్ అంటే ఏంటి, ఆప్టునా అంటే ఏంటి, జెనెటిక్ ఆల్గరిథమ్స్ అంటే ఏంటి, ఇవి నేర్చుకుంటూ వెళ్ళండి. తర్వాత వచ్చేసి మోడల్ డిప్లాయ్మెంట్ టూల్స్, హీరోకు అంటే ఏంటి, అజూర్ అంటే ఏంటి, గూగుల్ క్లౌడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసు ఆల్రెడీ పేర్లు విన్నారు. జస్ట్ AWS. ఓకే, సో డిప్లాయ్మెంట్ టూల్స్ మనకు గూగుల్ క్లౌడ్ కావచ్చు, హ్యాజర్ కావచ్చు, హీరోకు కావచ్చు, AWS కావచ్చు. తర్వాత మనకు లైక్ డాకర్, కూబర్నెట్స్, మనం డెవాప్స్లో వింటుంటాం డాకర్, కూబర్నెట్స్, ఇవన్నీ కూడా. తర్వాత ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి మనం చివరగా ఎండ్ టు ఎండ్ ML ప్రాజెక్ట్స్ చేయండి. తర్వాత గిటప్ రెపోజిటరీ మనం గురించి తెలుసుకోండి. గిటప్ వాడడం ఎలా అంటే వర్షన్ కంట్రోల్ గురించి తెలుసుకోండి. తర్వాత రెజ్యూమే బిల్డింగ్ ఎలా తెలుసుకోండి, రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలి. ప్రజెంట్ ఇప్పుడు ముందే ATS రెజ్యూమే ట్రాకింగ్ సిస్టమ్ ఉంది, అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి. సో దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, మనం మంచిగా దానికి తగ్గట్టు తయారు చేసుకోవాలి, బిల్డ్ చేసుకోవాలి రెజ్యూమే. తర్వాత లింక్డ్ఇన్ పోస్ట్ అండ్ యువర్ జర్నీ, మీ ఎప్పటికప్పుడు లింక్డ్ఇన్ పోస్ట్ చేస్తూ ఉండండి మీ జర్నీ పైన. తర్వాత అప్లయింగ్ ఫర్ ఇంటర్వ్యూస్కి అప్లై చేస్తూ ఉండండి. ఈ విధంగా ఫైనల్ స్టేజ్ కంప్లీట్ అవుతుంది మీరు. సో ఇది 0 to హీరో రోడ్ మ్యాప్ అండి. సో ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి, సపోర్ట్ చేయండి ఇలానే పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మీకైతే ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చేసాను. మన దగ్గర ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ పెయిడ్ కోర్స్ ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ యొక్క డీటెయిల్స్ అయితే కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, చూడండి. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.